అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు చాలా సింపుల్గా చేసుకునే బేబీ పొటాటో ఫ్రై చూపించబోతున్నానండి. పిల్లల లంచ్ బాక్స్లోకి బాగుంటుంది. అలాగే సాంబారు, టమాటా చారు, రసం ఇలాంటి వాటికి పక్కన సైడ్ డిష్గా నంజుకోవడానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ బేబీ పొటాటో ఫ్రైని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక కుక్కర్ గిన్నెలోకి ఒక అర కేజీ బేబీ పొటాటోస్ని తీసుకోండి. వీటిని బాగా శుభ్రంగా కడిగి వేసేసుకోండి. ఇప్పుడు వీటికి సరిపడా వాటర్ యాడ్ చేయండి. ఇవి కొంచెం మునిగే వరకు వాటర్ యాడ్ చేసేసి రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి మూత పెట్టేసి 2 లేదా 3 విజిల్స్ రానివ్వండి. విజిల్స్ వచ్చాక మూత తీసి చూడండి. ఒక చాకుతో ఆ బంగాళదుంపని ఇలా గుచ్చి చూడండి. లోపలికి సాఫ్ట్గా వెళ్ళాలండి. అలా వెళ్తేనే అది బాయిల్ అయినట్టు. ఇలా ఉడకకపోతే మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని మరొక విజిల్ రానివ్వండి. ఇవి సరిగా ఉడకకపోతే అంత బాగుండదండి తినడానికి. సో ఇవి సాఫ్ట్గా ఉడకాలన్నమాట. ఇలా ఉడికిన తర్వాత పైన తొక్క తీసేయండి. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా అన్నిటికీ ఇలా పీల్ తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ఇలా వెడల్పుగా ఉన్న ఒక గిన్నె కానీ కడాయి కానీ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఈ పొటాటోస్ని వేసేసి మీడియం ఫ్లేమ్లో కొంచెం ఫ్రై చేసేసేయండి. చూడండి కొంచెం రెడ్డిష్గా ఉన్నాయి కదా. ఇలా ఫ్రై చేశాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇదే ఆయిల్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిరపకాయను వేసేసి ఒక 2 టీ స్పూన్ల తాలింపు గింజలు వేసుకోండి. ఇందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఉన్నాయన్నమాట. ఆ తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసేసి అవి కొంచెం చిటపటలాడాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని అలాగే 2 పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. మీకు దీంట్లో కలుపుకోవడానికి కొంచెం గ్రేవీ అనేది కావాలి అనుకుంటే కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి. వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. మనం ఆ బంగాళదుంపల్ని ఉడకబెట్టేటప్పుడు ఆల్రెడీ ఉప్పు వేసాము కాబట్టి ఈ ఉల్లిపాయలకి సరిపడినంత వేసేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బేబీ పొటాటోస్ని వేసేసి మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసేయండి. ఇవి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మీ రుచికి తగ్గట్టు కారం వేసుకోండి. నేను 1.5 టేబుల్ స్పూన్ల వరకు చిన్నుల్లిపాయ కారం వేసానండి. అంటే చిన్నుల్లిపాయలు, కారం మిక్సీలో తిప్పాను, ఇంకేం వేయలేదండి అందులో. జస్ట్ ఇలా ఫ్రైలకి చిన్నుల్లిపాయ కారం వాడితే చాలా బాగుంటుందన్నమాట. ఈ కారంని మొత్తం బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేయండి. ఇది వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. బట్ ఒక్కసారి ఇలా వేసి చూడండి. ఆ తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతేనండి, బేబీ పొటాటో ఫ్రై రెడీ అయిపోయిందనమాట. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం వేసిన ఆ సాంబార్ పౌడర్ వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. ఇది పిల్లల లంచ్ బాక్స్లో కూడా చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో అయిపోతుందన్నమాట. ఈ స్టైల్లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.